నమస్తే తెలుగు ప్రజలకు. కేసీఆర్ జీవో మనకెందుకు, చెలో సుప్రీంకోర్టు. మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చన్న కోర్టు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లతో ఎన్నికడెట్లా అని అంతర్మదనం. పొద్దున్నే మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు, న్యాయవాదులతో చర్చలు. జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. మొండి పట్టుతో మరింత జటిలం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టే ఆర్డర్కు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సహచార మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తదితరులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9ని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం సూచించినట్టు సమాచారం. దీనిపై వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరాలని న్యాయవాదులకు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, తొందరపడితే మనం కోరుకున్నట్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పినట్లు సమాచారం. అయినా వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆశించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ అడావుడి వెనుక వేరే కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన 42% బీసీ రిజర్వేషన్ల సాధించకుండా కోర్టు బోనులోకి ఎక్కించి చిక్కులో పడేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని పీఠముడిగా మార్చాలని భావిస్తున్నట్లు మండిపడుతున్నారు. స్టే ఉత్తర్వుల మేరకు హైకోర్టు శుక్రవారం రాత్రి విడుదల చేసిన మార్గదర్శకాలతో ప్రభుత్వ పెద్దలకు నిద్ర పట్టలేదని కాంగ్రెస్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మార్గదర్శకాలలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నామని, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని స్పష్టం చేసింది. పెంచిన బీసీ రిజర్వేషన్లతో కాకుండా పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్ళమంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనం తెలిపింది. రిజర్వేషన్ల సవరింపును ప్రకటించి ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వ అనివార్యంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పంచాయతీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచే సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనలో పడ్డట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు చేతికి అందినప్పటి నుంచి సన్నిహితులతో చర్చలు, ఫోన్ కాల్స్, మంతనాలతోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని సమాచారం. పాత రిజర్వేషన్లతో వెళ్తే ఇంతకాలము నడిపిన 42% రిజర్వేషన్ల షో అట్టర్ ఫ్లాప్ అవడమే కాకుండా బీసీలు తిరగబడే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారంట. అంతేకాదు, ఎన్ని కుప్పగంతలు వేస్తున్నా కేసీఆర్ ఆనవాలే ఎదురు పడుతున్నాయని తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని బీరలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన సంగతి తెలిసిందే. అయినా కాలగమనంలో కేసీఆర్ రూపొందించిన చట్టాలను, అమలు చేసిన పథకాలను, అవే ప్రాజెక్టులను కొనసాగించాల్సి
వస్తుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతున్నది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ రేవంత్ రెడ్డికి ఇదే అనుభవం ఎదురవుతుంది అని చెబుతా ఉన్నారు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపే కుట్రకు బీసీలను బలిపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన అత్యవసర జూమ్ మీటింగ్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, రిజర్వేషన్లను సవరించి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పిందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు సమాచారం. గత నెల 26న ప్రభుత్వం జరిపిన బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో 9 గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేసిందని గుర్తించారంట. ఈ తీర్పునకు సుప్రీంకోర్టు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని, మనం కోరుకున్న తరహాలో సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఏమాత్రము ఉండదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ తీర్పునకు సుప్రీంకోర్టు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని, మనం కోరుకున్న తరహాలో సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఎంతమాత్రము ఉండదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి ఉండడమా, లేదా పార్టీ పరంగా 42% టికెట్ ఇవ్వడమా అనే 2 అంశాలపై ప్రభుత్వం నిర్ణయం ఉండాలని గతంలో అనుకున్నాం కదా, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆప్షన్ ఎందుకు వచ్చింది అని బీసీ మంత్రి ఒకరు సీఎంను అడిగినట్లు తెలిసింది. రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి సంఘము నాయకులు బి మాధవరెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.